వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తారాంగి శెట్టి. ముందుగా ఈరోజు హెడ్లైన్స్ కు స్వాగతం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కర్నూలులోని టిట్కో హౌసింగ్ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారిపై త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న కావేరీ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి రోడ్డుకు ఎదురుగా ఆగింది. 29 మంది ప్రయాణికులు ఉండగా వారిని మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు. వరంగల్ హంటర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం. బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ కు వెళ్లే మార్గంలో కారు లారీ కారులో ప్రయాణిస్తున్న 5 ప్రభుత్వ ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు. గాయపడిన వారు కకిరాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులుగా గుర్తింపు. అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. తీవ్రమైన మంచు వల్ల వేర్వేరు ఘటనల్లో ఇప్పటి వరకు 29 మంది మరణించగా 15కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది మంది చీకట్లోనే గడుపుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కడపలోని ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి టీడీపీ నేతల దాష్టికం. ఇంటిని జేసీబీలతో నేలమట్టం చేసిన టీడీపీ నేతలు. ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులను బయటకు లాగి పడేశారన్న బాధితులు. మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరలో విదేశీయుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్ కు చెందిన మావోరి తెగ మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శనం అనంతరం ప్రదర్శించిన హాకా నృత్యం భక్తులను ఆకట్టుకుంది. యూరియా కోసం రైతుల అవస్థలు. నెల్లూరు జిల్లా సీతారామపురంలో రైతుల కష్టాలు. ఉదయం 6 గంటల నుండి క్యూలో పడిగాపులు. యూరియా సరఫరాలో వైఫల్యం చెందారని ప్రభుత్వంపై రైతాంగం ఆగ్రహం. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్యంపై మహిళల ఆగ్రహం. తాగునీటి సమస్యలతో రోడ్డెక్కుతున్న మడకశిర ప్రజలు. తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్. ప్రతిరోజు ఏదో ఒక చోట తాగునీటి కోసం ఆందోళన జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆగ్రహం. విశాఖపట్నం భీమిలి తీరంలో బోటు రేసింగ్ పోటీల నిర్వహణ కోసం ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చూసారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.